హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. రాగిపిండి ఉప్మా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఇది పల్లి చట్నీ కాంబినేషన్లో కానీ ఇది డైరెక్ట్ ఇలా కూడా తినొచ్చు. పల్లి చట్నీతో తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా అయితే చూపించిన, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలా చేశానో చూసే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. రాగిపిండి ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడైన తర్వాత కొంచెం నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొన్ని ఆవాలు, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, అవి కొంచెం గోలిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి గోలిన తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, టమాటా ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకొని గోలించుకోవాలి. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత క్యారెట్, తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొంచెం గోలియాలి. ఇది కొంచెం గోలిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఇవన్నీ నూనెలో గోలాలి ఒక 5 నిమిషాలు. కొంచెం గోలిన తర్వాత కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలపాలి. కొంచెం గోలిన తర్వాత చిటికెడంతా ఇంగువ వేసుకోవాలి. మీకు ఇంగువ వద్దంటే స్కిప్ చేసేయండి. ఇంగువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1/4 కప్పు అయితే నేను రాగి పిండి తీసుకున్నా, మైదా పిండి. దీన్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత సగం కప్పు ఉప్మా రవ్వ వేసుకున్నా, ఇది కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. స్టవ్ స్టిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేదంటే పిండి అనేది మాడిపోతుంది. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలేం లేకుండా మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టి వాటర్ పోయి మంచిగా దగ్గరికి పొడి అయ్యే వరకు ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుందాం. మీకు పొడి కావాలంటే ఇంకో కొద్దిసేపు పెట్టుకోండి. ఇలానే కొంచెం లూజ్గా తినాలనుకుంటే ఇప్పుడే ఈ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే మైదా పిండి ఉప్మా అయితే హెల్తీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.